వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. సింగరేణి విశ్రాంత కార్మికులకి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు వెల్లడించారు. సోమవారం శ్మశాన వాటిక పనుల్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. దరఖాస్తులు పరిశీలించిన పిదప సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాలని విద్యా వైద్యానికి ప్రధాన కేంద్రంగా మారుస్తానని అన్నారు. ఉన్నతమైన విద్య వైద్యం అందిస్తానని, హైదరాబాద్ ఇతర ప్రాంతాలకి చదువు వైద్యం కోసం వెళ్లే పరిస్థితి తీసుకురానని చెప్పారు. ఎన్నికలు 9 నెలల ముందు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి ఆ తర్వాత పూర్తిగా ప్రజల్లో మమేకమవుతానని తెలిపారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు పురోగతి దశలో ఉన్నాయని చెప్పారు. ఐబీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఫిష్ పాండ్ మంజూరు కాగా టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. శ్మశాన వాటిక నిర్మాణ పనులు చకచకా జరుగుతుండగా శివరాత్రికి ప్రారంభిస్తామని అన్నారు. గోదావరి ఒడ్డున తీసిన మట్టి శ్మశాన వాటికకి వినియోగించామని మాజీ ఎమ్మెల్యే ఆరోపించినట్లు అమ్ముకోలేదని వివరణ ఇచ్చారు. జాతీయ స్థాయిలోనే 1-2 చోట్ల మినహా ఇలాంటి శ్మశాన వాటిక లేదని అన్నారు. 4 ఎకరాల విశాల స్థలంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతోందన్నారు. సోలార్ విద్యుత్తు 12 రోజుల కర్మ ప్రక్రియ అక్కడే ఉండి నిర్వహించడానికి ప్రత్యేక గదులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 9-10 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 2 మంత్రులు మంచిర్యాలకి రానున్నట్లు ప్రేమ్సాగర్రావు తెలిపారు. పూర్వాభివృద్ధిలో ఉన్న అభివృద్ధి పనులను పట్టణాన్ని పరిశీలిస్తారని పేర్కొన్నారు. బట్టి పర్యటనతో అదనపు నిధులు మంజూరు అవుతాయని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, అధికారులు, కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు. వాటితో పాటు ఇది ఓపెనింగ్ ఇక్కడికి తీసుకొచ్చింది. రిక్వెస్ట్ ఇవన్నీ చూస్తున్నా మంచిగా పైసలు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అలా కొంచెం దయచేసి పైసలు ఇస్తారు. అట్లాగే మార్కెట్ కూడా చేస్తాను. ఈ మహాప్రస్థానం అనేది ఇట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఐడెంటిటీ ఇన్ ద కంట్రీ. గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్ట్ దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో హర్యానాలో ఒక 2-3 ఉన్నాయి, పంజాబ్లో ఒక 2 గ్రీన్ క్రిమటోరియం. వాళ్ళ దగ్గర కూడా కరెంట్ తీగలు, కరెంట్ వాటర్. దానికి ఇంకొక అడుగు ముందుకు వేసినాము. ఇక్కడ మొత్తం సోలార్ పెడతాం. సోలార్ పవర్ ద్వారానే ఈ కార్యక్రమాన్ని చేస్తాం. సోలార్ పవర్ ద్వారా ఏదైతే గ్రీన్ క్రిమటోరియం అనే కాన్సెప్ట్ వచ్చిందో దానికి పూర్తి కంప్లీట్ చేసాం. 50 కిలోవాట్స్ పెడుతుంది. 50 కిలోవాట్స్కి డైలీ 200 యూనిట్లు ఇస్తుంది. నెలకు 6,000 యూనిట్లు ఇస్తుంది. కరెంటు బిల్లు కడితే మాకు 30 లక్షలు అవుతుంది. సో అది కూడా మేము అప్లై చేసుకున్నాం. సో దానికి ఒక 30 లక్షలు 30 లక్షలు అవుతుంది. ఎవరో దాతలు హైదరాబాద్ దొరుకుతారు, వాళ్ళకి చేస్తాం. ఇక ఖర్చు వచ్చినప్పుడు 4 కోట్లని మొదలుపెట్టాం. ఫస్ట్ 2 ఎకరాలు తర్వాత సరిపోదని 4 ఎకరాలు తీసుకున్నాం. 4 కోట్లు అనుకున్నది శివుని విగ్రహానికి 42 లక్షలు, 22 లక్షలు గజ్జిబో వస్తుంది. ఈ గ్రీన్ చెట్లు కానీ కర్దింగ్ కానీ వ్యవస్థ దానికి 1 కోటి వేలు. మిగతా రోడ్డు, ఇంటర్నల్ రోడ్స్, పెడస్ట్రియన్ అంటే మనుషులు నడిచే రోడ్లు, వెహికల్స్ అన్నీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా గ్రీన్ అనేది కావాలి. ఈ వాష్రూమ్స్ కూడా అన్నీ టార్నిషింగ్ అంటాం, మీరంటే కేశకాన్ని అంటాం. లేడీస్ మాట లేడీస్, గర్ల్స్ అమ్మాయి, జెంట్స్ మాట జెంట్స్ది, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా దానికి కంపెనీ చేస్తాం. ఇది కాకుండా రెస్ట్ రూమ్స్ ఉంటాయి. ఎవరైనా ఇబ్బంది పడి కిరాయిలలో ఉండడం నుండి ఇక్కడ చేసుకుంటారు. 12 రోజులు వాళ్ళకి కర్మ చేసుకునే అవకాశం. గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, సిట్టింగ్ లాంజెస్ ఉన్నాయి, శివుడు ఉన్నాడు, బూడిద పెట్టుకునే బూడిద పూజ చేసే అవకాశం ఉంది. వాళ్ళ సామాన్లు పెట్టుకునే స్టోరేజ్ ఉంది, పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇవన్నీ అంటే ఇక్కడ వస్తే ఆల్ ఇన్ వన్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దేని గురించి ఆలోచించాల్సి లేకుండా చేస్తాం. ఈ సోలార్తో కలిపి పెడుతున్నాం కాబట్టి నెంబర్ 1 ఇందుకు. ముఖ్యంగా ఈ శ్మశాన వాటిక పైన గతంలో బాగా చర్చ జరిగింది. ప్రతిపక్షాలు మట్టి అమ్ముకున్నారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. తర్వాత అప్పుడు డబ్బులు కూడా వాళ్ళు వసూలు చేసింది, వాటికి రిటర్న్ చేసింది కదా, దానిపై మీరు ఏమంటారు? వాళ్ళు న్యాయం ఉంటే ఎందుకు రిటర్న్ ఇచ్చారు? వాళ్ళు తప్పు లేకపోతే రిటర్న్ అయితే తీయాలి. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే ఎన్నికలు ఓడిపోయారు దానికన్నా 3 నెలల ముందు శ్మశానం ఆగితే అప్పుడే రిటర్న్ ఇవ్వాల్సి ఉండేది. వాళ్ళు అన్నిటి పెట్టింది, అన్ని రకాల అన్నిటి పెట్టింది కాబట్టి మళ్ళీ మేము ఇంటర్ఫేర్ అయ్యి గట్టిగా చెప్పేదాకా పైకి. ఇక రెండవది మొత్తానికి వచ్చే సిస్టమేటిక్ 10 కోట్ల పైన మట్టి కాదు, మట్టి మొరం ఈ ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి. ఈ మొత్తం పిలిచి ఆయన కోరుకుంటూ రమ్మని చెప్పండి. ఆయన తెలియదు
ఇంజనీర్ని తీసుకోమని చెప్పండి, మొత్తం చూసుకోమని చెప్పండి. ఈ ఎస్టిమేటర్లో కానీ ఎక్కడ కూడా మట్టికి ప్రైవేట్ ఛార్జ్ చేస్తారు, మొరానికి ప్రైవేట్ ఛార్జ్ చేస్తారని మీరు చేసుకుంటారు. సరే, కలెక్టర్ గారు సహకరించారు, అధికారులు సహకరించారు, ఇంజనీర్లు సహకరించారు, తీసుకొస్తాను వాళ్ళు డీజిల్ మొదలు వచ్చి ఆ లారీలు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు దాదాపు 20 లక్షలు డీజిల్ పేమెంట్ చేసినారు. ఇంకో 10-12 లక్షలు అయిన తర్వాత మా ఒక పేమెంట్ మాత్రమే నేను చేస్తాను. మిగతా దానికి ఎక్కడ రూపాయి కట్టాలి. ఇక ఆయన చెప్పింది 800 ట్రిప్పులు పోయిందని చెప్తాను. అందువల్ల చాలా ఎక్కువ ట్రిప్పులు వస్తుంది. 800 ట్రిప్పుల ₹1 కోటి పడి మిగతా చెప్తే ఇంకెన్ని కోట్లు అంటున్నారు. ఇప్పటికి శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి స్థలాల్లో నివాసమున్న వారందరికీ పట్టాలు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు పేర్కొన్నారు. సోమవారం నస్పూర్ మున్సిపాలిటీ శ్రీరాంపూర్ అరుణ నగర్ లోని కార్మిక కుటుంబాలను దివాకర్రావు సందర్శించారు. కాలనీలోని వాడవాడలా తిరిగి వారి సమస్యలు బాగోగులు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో కార్మికులు బంగ్లాలు కట్టుకోవడంతో వారితో మాటమంతి నిర్వహించారు. ఈ సందర్భంగా దివాకర్రావు మాట్లాడుతూ శ్రీరాంపూర్ సిసిసిసి నస్పూర్ ఏరియాలో సింగరేణి స్థలంలో నివాసులకి 3,500 మందికి పట్టాలు కల్పించామని చెప్పారు. కార్మిక కుటుంబాలు ప్రజలు గుడిసెల స్థానంలో బంగ్లాలు కట్టుకుని ఆత్మ గౌరవంతో జీవిస్తున్నారని చెప్పారు. ₹1,000 విలువ గల స్థలాలు ఇప్పుడు లక్షల విలువకు చేరాయన్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి ఇళ్ల పట్టాలు రాలేదని తాను కృషి చేసి అందరికి వచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. కేసీఆర్ ని ఒప్పించి తాను గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటున్నానని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చి అమలు చేస్తున్న పథకాలు తప్ప ఒక్క పథకం ఒకటి రాలేదన్నారు. కేసీఆర్ అందరికీ పథకాలు అమలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం కోతలతో అమలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు కావడం లేదన్నారు. రుణమాఫీ అందరికీ కాలేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్రావు, నస్పూరు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, మాజీ సర్పంచ్ గుంట జగ్గయ్య, మాజీ ఎంపీటీసీలు సిద్ధం తిరుపతి, గుమ్మడి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ముక్కెర వెంకటేశం, నాయకులు ప్రశాంత్, తిరుమలరావు, ఫిక్కాన్, ఎల్లయ్య, రాజేశ్వర్ రెడ్డి, కాటం రాజు, పెట్టం నరేష్, ఎస్ రమేష్ పాల్గొన్నారు. ప్రజలతో మాకున్న సత్సంబంధాలు, మాకు ఓట్లేసిన సందర్భంలో ఆ ఓటర్ మహాశయుల్ని కలిసే దిశగా, అదే కాకుండా ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో పథకాలు మరి చేపట్టిన సందర్భాలు ఇక్కడ. అందులో ముఖ్యంగా నాకున్న అవగాహనతోటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శ్రీరాంపూర్ ఏరియాలో ఇండ్ల పట్టాలు ఇవ్వాలని మేము చెప్పడంతో కేసీఆర్ ఒక మేధావి అనుభవంతో గతంలో 2004-09 ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రయత్నం చేసినప్పటికీ రాలేకపోయాది. ఈ కారణంగా రాలేదని నేను కేసీఆర్ గారికి చెప్తే ఆయనే దానికి ఏ రకంగా ఇవ్వాలన్న ఆలోచనతోటి అందరు అధికారులతో మాట్లాడి దాదాపు 3,200 మంది మన శ్రీరాంపూర్ ప్రాంతంలో పట్టాలు ఆనాడు మరి ఇవ్వడం జరిగింది. 100 లోపు ఉన్న వాళ్ళకి ఫ్రీగా, 100 కన్నా ఎక్కువ ఉంటే నామినల్ రేటు తోటి పట్టాలు దాదాపు 3,200లో దాదాపు 2,900 పైబడి మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇవ్వముందు ఈ ప్రాంతంలో ఉన్న ల్యాండ్కి వాల్యూ లేదు. ఆనాడు సింగరేణి రేకులకే పరిమితం. ఏదైనా ఇల్లు కొంచెం గోడలు లేపుతామన్నా, ఒక రేకు పెంచుతామన్నా, ముందర కొంచెం గోడ పెడతామన్నా ఎవరిని కట్టనీలే ఎంటైర్ శ్రీరాంపూర్లో. ఏనాడైతే పట్టాలు ఇచ్చామో బ్రహ్మాండంగా బంగ్లాగా, ఆ బంగ్లా కూడా ఇలా అందరిని చూడండి చాలా సంతోషం వ్యవపరుస్తున్నారు. అది పట్టాల దాదాపు ఆనాడు మంజూరైన జీవో 76 ప్రకారం ఇంకా 200-300 మరి ఆనాడు కొన్ని మిగిలినాయి. ఎందుకంటే ఎన్నికలు రావడం వల్ల వాళ్ళు కొంత దానివల్ల రాలేదు. అదే కాకుండా మళ్ళీ ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో అక్కడ కృష్ణగాలి దిక్కు అనుకోండి, సాయిబాబా గుడి దిక్కు అనుకోండి, అక్కడ కొన్ని ప్రాంతంలో ఇంకా పట్టాలకు అనుకూలంగా ఉండి కూడా రాని, అంటే మిగతా ప్రాంతాల్లో RK6 ప్రాంతాలు అనుకోండి, ఈ ప్రాంతాల్లో మళ్ళీ కూడా దాదాపు ఒక 1000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. మరి ఆనాడు దరఖాస్తు పెట్టుకొని అన్నీ కంప్లీట్ అయినాయి. దాదాపు 250 పైబడి అవి రాలేదు. ఇంకో 1000 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. అవన్నీ అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 13 మాసాలైంది. దీని మీద అతి లేదు గతి లేదు. ఇది ఖచ్చితంగా
ప్రభుత్వం కూడా చొరవ చూపెట్టుకొని ఖచ్చితంగా ఈ గతంలో ఈయన 250 పట్టాలు ఇంకా 1000 అప్లికేషన్లు అది కూడా వెరిఫై చేసి అవి కూడా ఇవ్వాలని మరి ఈ సందర్భంలో నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆనాడు కేసీఆర్ వచ్చినప్పుడు 43,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. ప్రతి సంవత్సరం 2-3 వేల ఉద్యోగాలు పోయే సందర్భంలో ఆనాడు మేమంతా అంటే కేసీఆర్ గారికి ఉన్న అవగాహన అనుకోండి, ఆనాడు ఉన్న మేము అనుకుని ఆనాడున్న తెలంగాణ భూగర్భ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చెప్తే ఇలా కారుణ్య నియామకాల వల్ల దాదాపు 15,000 ఉద్యోగాలు ఇవాళ ఈ ఎంటైర్ కోల్బేట్లో, అందులో 4,000 పైచీలకు శ్రీరాంపూర్లో ఉద్యోగాలు వచ్చినాయంటే ఆ ఘనత అంతా బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఘనత తప్ప మరొకరి ఘనత లేదనే సంగతి కూడా చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో ఉపాధి కోల్పోతున్నామని హాజీపూర్ మండలం నర్సింగపూర్ గ్రామ ప్రజలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల, నస్పూరు, హాజీపూర్ మండలంలోని 8 గ్రామ పంచాయతీలను కలుపుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ గా గెజిట్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ నర్సింగపూర్ గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై రాస్తారోకో చేసేందుకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో నిరుపేదలు ఉంటున్నామని, కేవలం ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్నామని అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో ఉపాధి పని కోల్పోతామని అన్నారు. తమ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా గ్రామ కార్యదర్శి తీర్మానం చేసిందని ఆరోపించారు. నర్సింగపూర్ గ్రామం పూర్తిగా గ్రామీణ వ్యవస్థగానే ఉందని, సుమారు 600 మంది గ్రామీణ ఉపాధి వ్యవసాయ కూలీలు గ్రామ పంచాయతీల్లో ఉన్నారని, రెక్కాడితే గాని డొక్కనిండని, కూలీలకి కార్పొరేషన్ వల్ల ఉపాధి హామీ చట్టం రద్దవుతుందని, దీనివల్ల 600 మంది వ్యవసాయ కూలీలు బతుకుభారం అవుతుందని, ఇంటి పన్నులు, పంపు బిల్లులు పెరుగుతాయని, చెత్త పన్ను విధిస్తారని, రైతుల సబ్సిడీలు రద్దవుతాయని, 100 రోజుల కూలీల సంఖ్య ఆధారంగా సిమెంట్ రోడ్లు వస్తున్నాయని, ఆ యొక్క సిమెంట్ రోడ్లు ఇక రావని, కార్పొరేషన్ లో కలపడం వల్ల గ్రామీణ ఉనికి పోతుందని, దీని ద్వారా పేద ప్రజలకి నష్టం జరుగుతుందని, రైతాంగానికి నష్టమని, ఎలాంటి శాస్త్రీయత లేకుండా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా ప్రభుత్వం కార్పొరేషన్ లో కలపడం చాలా బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ రద్దయ్యే వరకు గ్రామ ప్రజలు అందరూ ఏకదాటిగా పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే కలెక్టరేట్ ఎదుట ధర్నా సైతం చేస్తామని అన్నారు. మాకు కార్పొరేషన్ వద్దు, గ్రామమే ముద్దని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. నిరసన వద్దకు ఏసీపీ ప్రకాష్, మండల తహసీల్దార్ శ్రీనివాస్ దేశపాండే గ్రామ ప్రజలకి మీ సమస్యను ఈ అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసనని విరమించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి మంచిర్యాల కార్పొరేషన్ నుండి తమ గ్రామాన్ని తొలగించాలని కోరారు. మేమైతే అందరం వచ్చినాము, రోడ్డు మీద ధర్నా చేద్దామని వచ్చినాము. పోలీసులు ఏమంటున్నారు, పర్మిషన్ ఇవ్వలేదు. ఓకేనా, పోలీసులు పర్మిషన్ ఇవ్వనందుకు రోడ్డు పక్క మంట కూర్చున్నాము. వీళ్ళు ఏమంటున్నారు, కలెక్టర్ దగ్గర తీసుకుపోతా అంటారు. కలెక్టర్ దగ్గర తీసుకుపోతే మాకు న్యాయం జరగదు. అందుకే కలెక్టర్ ఇక్కడ రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకేనా సార్, కలెక్టర్ ఎమ్మెల్యే కార్పొరేషన్ చేస్తా అంటున్నారు. నర్సింగపూర్ ఏంటంటే కార్పొరేషన్ చేస్తే రోడ్ నుంచి 2 కిలోమీటర్ల లోపల ఉంటుంది సార్. 2-2.5 మధ్యలో ఉంటుంది. ఓకేనా సార్, అది ఏంటి అంటే అది వద్దు అని మేము కోరుకుంటున్నాం. మాకు తెలియకుండా కార్యదర్శి తీర్మానం ఇచ్చింది. ఊరి మీద ప్రజలకు ఎవరికి తెలియకుండా కార్యదర్శి తీర్మానం ఇచ్చింది. దాని మీద మాకు ఇబ్బంది బాగున్నది సార్. కార్పొరేషన్ అయితే వద్దు సార్, కార్పొరేషన్ చేయాల్సిన అవసరం లేదు. 100 రోజుల పని పోతుంది. దాని మీద ఆధారపడి 400 మంది ఉన్నారు సార్, కూలి పని వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే ఇంటి పన్ను పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి సార్. ఇంటి పర్మిషన్లు కావాలి, ఇంటి పన్ను అది అన్ని పెరుగుతాయి సార్. ఆ విధంగా మా ఊర్లో ఏం లేదు, అందరం కూలికి పోయి బతికటోళ్ళమే. బ్రహ్మాండంగా బిల్డింగులు లేవు, గూనిండ్లు లేవు. కాంపిటీషన్ లెవెల్ని అడిగేసినారు. మాకు ఆ కాంపిటీషన్ మాకు ఇన్నొద్దులు తెలియదు. ఏవన్న వాళ్ళందరూ మాకు ఎవరు చెప్పలే, మాకు ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు వచ్చినాము, ఆ లెవెల్లో మా దగ్గరికి రావాలి. మాకు ఆ కాంపిటీషన్ చేసుడు బంద్ చేయాలి. కాంపిటీషన్ ఉండద్దు మాకు. మేము అందరం కూలికి పోయి బతికేటోళ్ళం. ఇప్పుడు మొదలు పెడితే ఆటి మొన్న దాకా 100 రోజుల పనికి పోయేటోళ్ళం. ఈ ఊరు ఎవరు రాక ఎత్తున్నదో ఇప్పుడు గట్లనే ఉండాలి. ఇన్నొద్దులు వెళ్ళిన వాళ్ళు ఎత్తున్నదో ఇప్పుడు గట్లనే ఉండాలి. ఇవరు రాక మేము కైకిలు పోయి బతికిన వాళ్ళం. ఈ పని బంద్ అయినాక, రైతు పని బంద్ అయినాక 100 రోజుల పనికి పోయినాం. ఆ 100 రోజుల పని ఇప్పుడు బంద్. మేము ఏడవక్కడ ఈ కాంపిటీషన్ వేసిన వాళ్ళు ఎవరు, వేసిన వాళ్ళు రావాలి, వేపించిన వాళ్ళు రావాలి. ఆ కాంపిటీషన్ వద్దు మాకు. ఇల్లు పనులు ఇవన్నీ నల్ల బిల్లులు ఇవన్నీ ఎవరు కట్టాలి. మేము కైకిలు పోతే బతికినట్లు లేకపోతే లేదు. మాకు ఎవరు ఇవ్వాలి ఇవన్నీ? ఎవరు ఇవ్వన్నారు? ఇన్నొద్దులు బతికిండ్రు, ఊళ్ళో మందిగా బతకరా? ఇన్నొద్దులు బతికిండ్రు కదా, ఇక కూడా బతుకుతారు. ఈ కాంపిటీషన్ లేసుడు బంద్ చేయండి.
అది నరసింహపురం సార్. నరసింహపురం రాబెల్ల పేరు చెప్పి నరసింహపురం అవుతుంది సార్. మా ఊరు పేరు లేదు. మాది లేమిడి ఊరే. మా ఊళ్ళో అన్ని బిల్డింగులు లేవు. అందరూ పటేన్ లేరు, రాజులు లేరు, ఉట్టే రేపులిందే. అయినా కూడా ఇన్ని రోజులు కైకిలు చేసి బతుకుతాం. ఇప్పుడు రైతుల పని బంద్ అయిన వల్ల ఇంత పని బంద్ అయిన వల్ల 100 రోజుల పని పోయి బతుకుతాం. ఇప్పటి సంది మొదలు పెట్టి 5 మూడు రాకపోతాం సార్. 5 మూడు రేక 100 రోజుల పని. ఇప్పుడు ఈ కాంపిటీషన్లు ఎత్తే 100 రోజుల పని బంద్ అవుతుందట. ఈ కాంపిటీషన్లు ఎత్తే దేనికి మంచిది లేదు. మంచిర్యాలకు మాకు ఎంతో దూరం ఉన్నది. మమ్మల్ని కాంపిటీషన్లు వేసుడు వద్దని ఇల్లు పెడతాను. అక్కడి నుంచి మా ఊరి కానించి ఇక్కడ వరకు నడిచి సార్. మమ్మల్ని ఇప్పుడు ఇన్ని రోజులు గడిచింది సార్. ఇక ఇప్పుడు ఎందుకు కాంపిటీషన్లు వేసుడు, కాంపిటీషన్లు వద్దు అని మేము ఇక్కడ దాకా వచ్చినాం సార్. పేరు అశోక్ సార్, నరసింగాపూర్. మాకు నరసింగాపూర్ గ్రామాన్ని కార్పొరేషన్ చేద్దామని మొదలుపెట్టారు. మాకు కార్పొరేషన్ వద్దని మేము ఈ ధర్నా కూకున్నాం. ఆ కూకున్నది కారణం ఏంటిది అంటే మా ఊళ్ళో 70% అందరం కూలీ పనులు చేసుకునేటోళ్ళం, బతకటోళ్ళం సార్. మాకు 100 రోజుల పని అని, ఆ పని అని, ఈ పని అని, ఏ పని ఉండదు. అంతా పోతుంది. 70% 100 రోజుల పనే ఉంటుంది సార్. ఆ 70% 100 రోజుల పని వాళ్ళది మొత్తం ఇవాళ సర్వనాశనం అవుతారు. రోడ్డు మీద ఊకుంటారు. వాళ్ళకు కూడు ఉంటుంది, తిండి ఉంటుంది, తికాణం ఉండదు. ఆ పరిస్థితి తీసుకొస్తేందుకు రెడీ అయినారు సార్. మాకు తెలియకుండా కార్యదర్శి మేడం కూడా ఏది తీర్మానం లెటర్ ఇచ్చింది. మా గ్రామ సభ పెట్టలేదు, గ్రామం తరఫున తీర్మానం కూడా చేయలేదు. మాకు ఎవరికి రైతులకు కూడా చెప్పలేదు, గ్రామ ప్రజలకు కూడా చెప్పలేదు. చెప్పకుండా తీర్మానం ఇచ్చింది. ఆ తీర్మానం ఎట్లా ఇచ్చిందని మేము ఇవాళ ఒక 10 సార్లు ఫోన్ చేసినాం సార్. 10 సార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్కు రెస్పాన్స్ లేదు, ఫోన్ కూడా లేవట్లేదు. మేము లేవటకపోవడానికి కారణం ఆ ఊళ్ళో నుంచి ఇక్కడికి వచ్చుడు. మా కార్పొరేషన్ వద్దు, మొత్తం మీద మా కార్పొరేషన్ చేయొద్దు. మా ఊరును మా గ్రామ పంచాయతీ ఉండాలి. మాకు కావాల్సింది అది సార్. మేము 70% రైతు కూలీలో ఉన్నాం, రైతులు కూడా తక్కువ ఉన్నాం సార్. ఒక్కొక్కరికి 70% ఒక్కొక్కరికి 20 గుంటల భూమి కూడా లేదు సార్ మాది. కావాల్స్తే సర్వే చేసుకోమన్నారు. ఎంఆర్ఓ సార్ ఈయన ఉన్నాడు. నరసింగపూర్లో ఎవరికి ఎంత భూమి ఉన్నది, ఎవరు కూలలు, ఎవరు ఎంత రైతులు ఉన్నారు, ఎవరు ఎంత చేస్తారు, ఎవరు ఎంత పని చేస్తారు అనేది ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఎరికే. అయినా కానీ మేము 100 రోజుల పని చేసేవాళ్ళు. మా ఆడోళ్ళు, మా భార్యలు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక 20,000 రూపాయల ఆదాయం పొందుతాను సార్. దాని మీద రోజువారి కూలికి 270 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు 280 చేసారు దాన్ని. అది మేము కోల్పోతున్నాము ఇప్పుడు కార్పొరేషన్ చేస్తే. మా కార్పొరేషన్ వద్దు, మాకు గ్రామమే ముద్దు. ఆర్టిజన్స్ కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి ఈ నెల 24 వరకు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టిజన్లను సంస్థ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా రీలే దీక్షలు చేపట్టామన్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. కేసీఆర్ ఆఫీస్లో ఈరోజు మేము రీలే నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. అది ఈరోజు 20 తారీఖు నుంచి 24 తారీఖు వరకు నిరాహార దీక్షలు ఉంటాయి. మా ప్రధాన సమస్యలు ఏంటంటే ఒకే సంస్థలో ఒకే రూల్ అని ఉండాలి. మా విద్యార్హతను బట్టి జేఎల్ఎంను లేదా జేఎల్ఎం, అదేవిధంగా సబ్ ఇంజనీరు, అదేవిధంగా జూనియర్ అసిస్టెంటు ఇలాంటి పోస్టులు మా కన్వర్షన్ చేయాలని చెప్పేసి మా ప్రధాన సమస్యలు ఉంది. ఎస్సీ వర్గీకరణకి మద్దతుగా వచ్చే నెల 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే 1,00,000 డప్పులు 1000 గొంతుకలు కార్యక్రమానికి డప్పులను మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అందజేశారు. కోటపల్లి మండలంలోని తన నివాసంలో కోటపల్లి, శంకరాపూర్, మల్లంపేట గ్రామాల వారికి పురాణం సతీష్ కుమార్ డప్పుల్ని అందజేశారు. తన నివాసంలో స్వయంగా డప్పు కొట్టి దరువు వేసి ఎస్సీ వర్గీకరణకి పురాణం సతీష్ మద్దతు తెలిపారు.
సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీల న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.